భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, గాయం అయింది అనుకోండి, అమ్మకి ఫోన్ చేసి అమ్మో వంట చేస్తుంటే చెయ్యి కాలిపోయింది, ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో, ఆవిడకి చెబుతుంది. కొడుకు వస్తాడా, ఇప్పుడు చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది, భర్తకి చెప్పదండి. ఎందుకని ఇలాగా ఎనాటమేం చెబుతున్నా, తల్లి శరీరం నుంచి తను వచ్చింది, తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు, అక్కడ సహజమైన బంధం ఉందమ్మా. భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే. 25 ఏళ్ళు వారు ఎక్కడో పెరిగారు, 25 ఏళ్ళు వీరు ఎక్కడో పెరిగారు, వీళ్ళిద్దరినీ క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మంటపాలు కలిపాయి. ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుందమ్మా, చెప్పలేము. ఊరికే ఉండడం కాదు, అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు, ఇక్కడ మనస్సులో ఉండాలి. అది పెంచుకోవాలి, రోజు పెంచుకోవాలి. నా భార్య గురించి నేనేం చేశాను, నా భర్త గురించి, ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం, భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా. ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా, ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు, ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే. Download ShareChat.